2024లో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. మొత్తం 4300 మంది భారతీయ కోటీశ్వరులు దేశం విడిచారు. వీరిలో ఎక్కువ మంది ఎక్కడికి వెళ్లారో తెలుసా? దుబాయ్కి. ఎందుకంటే అక్కడ పన్నులు చాలా తక్కువ. అంతేకాదు, దుబాయ్ ఒక సురక్షితమైన ఆధునిక నగరం. వ్యాపారం చేసుకునేందుకు కూడా అక్కడి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది అని విచారణలో తెలిసింది. ఈ కోటీశ్వరులు తమ సంపద, కుటుంబం, వ్యాపారాన్ని దుబాయ్కి మార్చుకుంటూ కొత్త జీవితం మొదలు పెడుతున్నారు. ఇది భారత్కి ఒక సవాలు కూడా అవుతోంది. ఎందుకంటే పెద్ద పెట్టుబడులు, టాలెంట్ బయటకు వెళ్తే దేశ అభివృద్ధి కొంత తగ్గిపోతుంది. అయినా కూడా చాలా మంది నిపుణులు చెబుతున్నారు, భారతదేశం ఇంకా ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. కాబట్టి భవిష్యత్తులో మరింత మంది తిరిగి భారత్లోనే పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయమేంటి? కోటీశ్వరులు విదేశాలకు వెళ్లిపోవడం మంచిదా, లేక దేశంలోనే ఉండి అభివృద్ధికి సహకరించాలా?